IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మహిళలు, బాలికలు, వృద్ధులు, ఆడవాళ్ళైతే చాలు, ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కడో చోట ఒక దారుణం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రేప్ కేసులు అయితే పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు, మచ్చుమర్రిలు మైనర్ బాలిక, మైనర్ పిల్లలు, అబ్బాయిలు అత్యంత దారుణంగా రేప్ చేశారు, చంపేశారు అంటున్నారు. వెతుకుతూనే ఉన్నారు, కానీ బాలిక మృతదేహం ఇప్పటి వరకు కనపడకపోయేసరికి అనేక ప్రశ్నలకు తావిస్తుంది. ఏం జరిగి ఉండొచ్చు, అసలు చంపేశారా, లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టారా, లేకపోతే అత్యంత దారుణంగా కట్ చేసేసి పీసెస్ కింద చేసి విసిరేశారు అంటూ వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. అవి ఏం జరిగి ఉండొచ్చు, ఏం జరిగిందంటారు? కట్ చేసి పీసెస్ చేసి వేసేస్తే నీటి ఏనుగులో, లేకపోతే మొసల్లో, లేక పాములో, లేక చేపలో తినేసి ఉండొచ్చు అన్నారు కదా. బోన్స్ మిగులుతాయి కదా, బోన్స్. కానీ అది దొరకడం కష్టం కదా. లోపల ఒక్కటన్నా దొరకదా, ఒక్క ఐటమ్ అన్నా దొరకదా? వీళ్ళంతా కష్టపడి వెతుకుతున్నప్పుడు కృష్ణా నదిలో చాలా కష్టంగానే వెతుకుతున్నారు ఆల్మోస్ట్. అది సరే, ఇక అసలు వివరాలకు వెళ్తే స్టార్టింగ్ దీనిపైన ఒక ఆరోపణ ఏమొచ్చిందంటే, చేతపడి చేయడానికి బాలికని ఎవరో తీసుకెళ్లారు. అవును, స్టార్టింగ్ అదే అన్నారు వీళ్ళ ద్వారా అని చెప్పి. అక్కడ కూడా నిమ్మకాయలు, పసుపులు, ఉప్పులు అవి ఇవేవో ఉంటే, ఆ చేతపడి సామాన్లు ఉంటాయి కదా కొన్ని, మిరపకాయలు లాంటివి, గవ్వలు, పుర్రె, ఏవేవేవో అట్లాంటి ఐటమ్స్ కొన్ని ఉంటే వీళ్ళు వెళ్ళి, అరే ఇది చేతపడే చేశారు, బాలికని ఎవరో ఎత్తుకెళ్ళారు అని. తీసుకెళ్ళింది వీళ్ళే అని చెప్పేసి ఆ టైంలో ఆడుకుంటున్న ఇంకో పాప వచ్చింది, ఆమె చెప్పింది. ఈ ముగ్గురు దొరికిన తర్వాత యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇక్కడ పోలీసులు వాళ్ళు చెప్పే స్టోరీ, ముగ్గురు ఏం చేశారు, పాపని అత్యాచారం చేసి చంపేశారు. చంపేసి కాలువ దగ్గర పడేసి ఇంట్లో చెప్పారు. ఏదన్నా అయిద్దేమో అని చెప్పేసి ఒక పిల్లోడి తండ్రి, ఇంకో పిల్లోడి మామ, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి ఆ శవాన్ని మాయం చేశారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత డాడీ ఏం చేశారు అని అడిగితే, కాల్చి సమాధిలో కలిపేశాము శ్మశానంలో, టెన్షన్ తీసుకోకుండా అని చెప్పాడు. ఇంకో మామ ఆ పిల్లోడికి ఏం చెప్పాడు అంటే, రిజర్వాయర్లోనే పడేసాము కాలువలో, ఆమె పాటికి కూడా పిల్లలు మైనర్స్ కదా, 12 ఏళ్ళు 13 ఏళ్ళు, 6వ తరగతి ఇద్దరు, 7వ తరగతి ఒకడు, మైనర్స్. అదే మైనర్స్ అన్నా కూడా 16-17 ఇయర్స్ కూడా కాదు, 12-13 ఏళ్ళ పిల్లలు. వాళ్ళు మనం మైనర్స్ కన్నా తక్కువే, అంటే అప్పుడే పెరిగిన పిల్లోడు వాడు. సో నెక్స్ట్ అలాగే ఇంకో పిల్లోడికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఏం లేదురా, ఒక రాళ్ళకు కట్టేసి కృష్ణా నదిలో పడేసాం, దొరకదులే, టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు పోలీసుల దగ్గర రాగానే వీళ్ళు మంచిగా గబా అటెండ్ అయ్యి చెప్పండి సార్ అన్నారు. వాళ్ళు తమదైన పద్ధతిలో ఎన్నిసార్లు అడిగినా అదే కాన్ఫిడెంట్, లేదు సమాధిలో కాల్చి పడేసాం అంతే, ఖచ్చితంగా చెప్తున్నాడు. వీళ్ళు అంతా ఖచ్చితంగా, వీడేం పెద్ద వరుస నేరస్తుడు కాదు కదా, ఖచ్చితంగా చెప్తున్నట్టు అదే జరిగి ఉంటుంది. శ్మశానం అంతా అయితే శవం లేదు. నెక్స్ట్ ఈడు రిజర్వాయర్లో పడేసాం, ఆ మూడో వాడేమో రాళ్ళకు కట్టేసి కృష్ణా నదిలో పడేసాం. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళకి చెప్పారు అంతే, నమ్మకంగా గట్టిగా. ఇప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి ఏం చేశారు రా అని అడిగితే, లేదు నిజంగానే రాళ్ళకు కట్టేసి కృష్ణా నదిలో పడేశాం. ఏది మరి శవం లేదు. ఇంటర్నెట్ వాళ్ళు ఏమనుకుంటారు, ముక్కలు నరికి అక్కడో పీస్ వేశారు. అది వీళ్ళు చెప్పాలి కదా, వీళ్ళు అనుకోవడం వేరు. సో ఇంకొంతమంది అనుమానం ఏంటంటే, ఆ బాలికని నిన్న వాళ్ళ కర్మగాలి తొలేకాదశి వచ్చింది నిన్న. బాలికని తొలేకాదశి వరకు నవరాత్రులు, నిన్నటికి నైట్ 9 days అనమాట. ఆమె తప్పిపోయినప్పటి నుంచి నవరాత్రులు శుద్ర పూజలు చేసి తొలి ఏకాదశికి ఆమెను బలిస్తారు దేవుడికి. దాని ద్వారా మంత్రగాడికి శక్తులు వస్తాయి అంటే నిజంగా మంత్రమే. అందుకే పాప ఎక్కడ దొరకట్లేదు. ఆ మంత్రగాడు ఎవడైతే ఉన్నాడో వీళ్ళని హిప్నోటైజ్ చేశాడు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు కాన్ఫిడెంట్గా. పోలీసులు ఏమో కన్ఫ్యూజ్ అవుతున్నారని మిగతా, అంటే ఈ క్షుద్ర పూజలు తెలిసిన మిగతా వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చెప్తారు. గ్రామస్తులు అంటున్న వెర్షన్ ఇది. కానీ ఇది కొంచెం నమ్మేలాలే. అంటే లేదు కదా పాప, ఇప్పుడు ఉంటే అని అనుకోవచ్చు. ముక్కలు నరితే ఒక ముక్క లేదు, రాయి గట్టి పడేస్తే శవం లేదు, ఎక్కడ అసలు ఒక కుళ్ళిపోయిన శవం స్మెల్ లేదు ఆ ఊర్లో, అసలు పాపే కనబడట్లా. సో వీళ్ళ చేత ఎక్కడికో తీసుకెళ్ళి
ఓ మాంత్రికుడికి అప్పచెప్పారు అక్కడ ఏదైనా గుహలో అన్నట్టుగా వస్తుంది. ఇప్పుడు నంద్యాల అంటే కర్నూలు, కడప, కర్నూలు అటువైపు ఉంటాయి గుహలు ఉంటాయి. బెలూం గుహలు కూడా కర్నూలు సైడేగా ఉన్నాయి. అట్లా ఏదో లోపలికి తెలియదు, కొంచెం అండర్ గ్రౌండ్లో వెళ్ళి తెలియని ప్రదేశంలో ఒకడు క్షుద్ర పూజలు చేస్తున్నాడు, పాపను అలా పెట్టుకున్నాడు. 9 రోజులు తొలేకాదశికి పాపను బలిచ్చాడని వీళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఆ బలి ఇచ్చినోడు ఏదైనా గుహల్లో వెతకండి, క్షుద్ర పూజలు ఎక్కడ జరిగితే చూడండి, రాత్రిపూట ఎక్కడన్నా వెలుగులు, క్యాండిల్ వెలుగులు ఎక్కడన్నా కనిపిస్తే అనుమానాస్పదంగా అక్కడికి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా పాప ఉంటుంది, మీ పాప ఎక్కడికి వెళ్ళలేదు ఇంకొంతమంది ధైర్యం చెప్తున్నారు ఆ తల్లిదండ్రులకి. వాళ్ళేమో కనీసం అదే చంపితే చంపారురా, శవాన్నైనా ఇవ్వండి, మేము దహన సంస్కారాలు చేసుకుంటాం, మాకంటూ కట్టుబాట్లు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఎంత చూడు దొరకట్ల. పోలీసుల కథనం ప్రకారం నిన్న ఎస్ఐ ఏం చెప్పాడు అంటే వీళ్ళంట ఫోన్లలో ఫోన్ వీడియోలు చూసి దాన్ని డెమాన్స్ట్రేట్ చేద్దాం అనుకుని ఆ పాపను ఎత్తుకెళ్ళారట. అది ఇక్కడ ఓవరాల్గా చెప్పేది. బాలిక నిజంగా అత్యాచారమే చేసి చంపారా, లేకపోతే ఊరికే చంపారా, ఎవడన్నా మాంత్రికుడికి బలిచ్చి వీళ్ళందరూ హిప్నోటైజ్ అయ్యి బయటికి వచ్చారా తెలియట్లా. కానీ చెప్పడే మాత్రం కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తున్నారు. 3 అబద్ధాలు కాన్ఫిడెంట్గా. పోలీసులే నమ్మి మరి అక్కడ ఎత్తికారంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పుంటారు. అండ్ ఇంకొకటి ముగ్గురు అంటే ఎవరికి వాళ్ళ వర్షన్ చెప్తున్నారు, ముగ్గురు కలిపి ఒకటే చేయాలి కదా, చేయాలి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అండ్ మళ్ళీ ఆ పిల్లలే కదా పోలీసులు ఎన్ని రకాలుగా ఎంక్వైరీ చేసిన అదే చెప్తున్నాడు వాడు. దట్టు పిల్లలు అంత తొందరగా ఉండలేరు, అంటే అబద్ధం చెబుతూ దాన్ని కొనసాగించలేరు, భయపడతారు, భయం వేస్తుంది కూడా. అలానే వాడు వరుస నేరస్తుడేం కాదు, పోలీసులు తెలుసు వీళ్ళు ఎట్లా క్వశ్చన్స్ చేస్తారు అన్నంత వీడేం కాదు కదా. సో జనాలకు ఉన్న నమ్మకం ఏంటంటే ఆల్ దీస్ పీపుల్ ఆర్ హిప్నోటైజ్డ్ బై సమ్వన్. అతను ఆ పాపని బలి తీస్తున్నాడు. మరి ఏమో నిన్న తొలేకాదశి కాబట్టి అలా చెప్పారు వాళ్ళు. వాడు ఏ పున్నమి అమావాస్య కోసం వెతుకుతున్నాడో కూడా మనకు తెలియదు కదా. వీళ్ళకి ఇవే ఉంటాయి కదా డేట్లు, వచ్చే అమావాస్య, వచ్చే పున్నమి, అంటే సినిమాటిక్లో చూస్తాం కాబట్టి అవి తెలుసు. బట్ నిజంగా వాళ్ళకి ఏ డేట్ ఉంటుందో తెలియదు. అయితే ఇన్ కేస్ దేవుడి దయ వల్ల నిజంగా క్షుద్ర పూజ జరిగింది అనుకుందాం, పాప బతుకుందని ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది. అంటే కనీసం ఆకలితో కొట్టుమిట్టాడుతూ పోనీలే పాప ఉంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదు ఇక్కడ. అది సో ఇప్పటికీ దొరకట్లేదు. పోలీసులేమో ఏమంటారు, వాళ్ళు గాలింపు చర్యలు నిజం చెప్పాలంటే చాలా ముమ్మరంగా చేస్తున్నారు. అవును, ఈ పిల్లలేమో ఆ మాటని నిజంగానే ఏమైనా చేశారంటారా పిల్లలకి? మేబీ. అంటే అంత కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పడు. బాగా కరడు గట్టిన నీగ్రోలు ఉంటారు చూసావా, డ్రగ్ కేసులలో 10 సార్లకు పైగా దొరికినోడు, ఆ పోలీసులేలే వాళ్ళు ఎట్లా కొట్టినా నేను చెప్పను అనుకుంటారు చూసావా, అట్లాంటి వాళ్ళే ఏమీ చెప్పరు. అంతేగా బ్లఫ్ మాస్టర్ మూవీ చూస్తే అందులో సత్యదేవ్ ఎంత కొట్టినా చెప్పడు, చెప్పొద్దు అనుకుంటే. వాడిని బాగా హింస పెడతారు, 3rd డిగ్రీలు ఓ అమ్మో ఎన్నో అవుతాయి. కానీ వీళ్ళు అట్లాంటి కాదు కదా, చిన్నపిల్లలు కదా, జస్ట్ పట్టుమని ఇలా అడిగి 2 దెబ్బలేసే చెప్పేస్తాడు. అసలు కొట్టను కూడా కొట్టక్కర్లేదు, చేయి పైకిస్తే చాలు వాడు చెప్పేస్తాడు. అట్లాంటిది వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. 3 కథలు. పేరెంట్స్ ఏమంటున్నారు? పేరెంట్ కూడా అదే లాస్ట్కి ఒక దగ్గరకు వచ్చింది, మేమేనండి రాళ్ళకు కట్టేసి నదిలో పడేసాము. ఎక్కడ పడేసాం? ఇక్కడ పడేసాం. దొరకాలి కదా. పోనీ వీళ్ళు గజయితగాళ్ళు అయ్యి ఒక పెద్ద బోటు కొనుక్కొని నది మధ్యలోకి వెళ్ళి పడేశారా అంటే అంత కూడా లేదు, ఇక్కడ నుంచి వచ్చి కొంత ముందుకెళ్ళి పడేశారు, అదే మునుగుద్దిలే అని. ఏది ఏమైనా అసలు పాప ఆచూకీ తెలిస్తే ఆ తల్లిదండ్రులకు కాస్త మనశ్శాంతి ఉంటుంది కదా. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.